సోషల్ మీడియా జమానా ఎట్లున్నది. పట్టినోడు పరక పిల్ల అంటే చూసినోడు జల్ల పిల్ల అంటాడు. అంత కనికట్టు వీడియోలు గారడి ముచ్చట్లే ఎక్కువ ఉంటాయి. నిజం చెప్పులు వేసుకునే లోపట్నే అబద్ధం ఊరంతా హెలికాప్టర్ వేసుకొని తిరిగొచ్చినట్టు తిప్పుతుంటారు సోషల్ మీడియాలో కొంతమంది అబద్ధాలను. దాంట్లో ఇక రాజకీయ పార్టీలు అయితే ఒకదాన్ని మించి ఒకటున్నాయి. గదే ముచ్చట మీద అసెంబ్లీలో చర్చకు వచ్చింది. గొంగట్ల తినుకుంటా ఎంటికలు వచ్చినాయన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు వస్తున్నాయని లీడర్లు అన్నట్టు చూస్తుంటే నవ్వొస్తుందట నెటిజన్లకు. అసలు పొలిటికల్ పార్టీలోనే సపరేట్ సోషల్ మీడియా పేజీలను పెట్టుకొని పడని పార్టీల మీద లీడర్ల మీద ఎట్లా ట్రోలింగ్లు మార్ఫింగ్లు చేస్తారో మనమంతా చూస్తూనే ఉన్నాము. అంతెందుకు నేనంతా బీఆర్ఎస్ వాళ్ళు సీఎం సార్ ను బ్యాగ్ మ్యాన్ అనుకుంటా ట్రోలింగ్ చేసిర్రు. ఇక అసెంబ్లీ నుండి మాట్లాడుకుంటా హైదరాబాద్ ఏది కావాలన్నా దొరుకుతుంది, దిల్సునగర్ లో విమానం కావాలన్నా దొరికేంత సవలతులు ఉన్నాయని చెప్తుంటే దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తారు. దిల్సునగర్ లో విమానాలు ఏడముతురని వీడియోలు చేసి ఇడుస్తున్నారు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళని గీతీలనే ట్రోలింగ్ చేస్తున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా సోషల్ మీడియాలో ట్రోలింగ్లు అవుతున్నాయి అంటే ఏమనుడిగా ఏడీఆర్ సార్ కూడా ఉన్న మాటే అనుకొచ్చిండు. మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా. ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు. లీడర్లను ట్రోలింగ్ చేస్తున్నారని మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉన్నది? లీడర్ల మీద ట్రోలింగ్లు మార్ఫింగ్లు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలా ఎవ్వలేం కాటన్ సీడ్లు కాదు, అందరు సర్వమంగళ మేలమే అన్నట్టు తయారయ్యారు. ప్రధాని కానుంచి గల్లీ లీడర్ దాకా సోషల్ మీడియాలో ఎవరు ఇడిచిపెడుతున్నారు. ఒకళ్ళు ఈకతోటి కొడితే ఇంకో ఈటతో కొట్టి జవాబిస్తున్నారు. సోషల్ మీడియాలో గసోని ట్రోలింగ్లను ఆపేటోళ్ళు ఎవరు? మొన్న తండ్రి బిడ్డల వీడియో మీద కూడా నీచమైన కూతలు కూసిర్రు. అనందినేటోడు ఎవడైనా గట్లా మాట్లాడతారా? కానీ పుక్కిట నెట్టు దొరికే వరకు పని పాట లేని పాల్తగాలు ఇదే పనిగా పెట్టుకుని సోషల్ మీడియాలో మంది మీద ఏడుచుకుంటూ బతున్నారు. అటు పొలిటికల్ పార్టీలు సపరేట్ మనుషులను పెట్టుకొని పడవలను ఎక్కిరిస్తున్నాయి. దీనికి అంతమేడున్న చెప్పురిగా. మన దేశంలో స్పోర్ట్స్ అంటే అందరికి చిన్న చూపే. ఐఐటీలు, ఐఐఎంలు చదువుతూనే వాళ్ళు మనిషి అన్నట్టు చూస్తుంటారు కొంతమంది. బడిలో ఆటలు ఆడేటోళ్లను తోటి దోస్తులే కాదు టీచర్లు కూడా దెప్పి పొడుస్తుంటారు. చదువు రాదు కానీ ఆటలు కావాలని తిడుతుంటారు. కానీ చదువులతోటి ఎంత పేరు తెస్తారో తెలియదు కానీ ఆటలాడైతే చాలా మంది దేశానికి పేరు తెస్తుంటారు. అందుకే సీఎం సారు ఆటల్లో కూడా మన తెలంగాణను నంబర్ 1 చేస్తేందుకు కంకణం కట్టుకుండు. రాష్ట్రంలో చదువులే కాదు ఆటల్లో కూడా తెలంగాణ పేరు నిలబడాలని సీఎం సార్ కంకణం కట్టుకున్నాడు. దానికోసం ఆటగాళ్ళను ప్రోత్సహించేటట్టు వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండేటట్టు కొత్త స్పోర్ట్స్ పాలసీ తెస్తున్నారట. అందుకే ఈసారి బడ్జెట్ లో 321 కోట్లు పెట్టిరట. చదువులనే కాదు ఆటల్లో కూడా రాణిస్తే ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందని నమ్మకం యూత్ లో తీసుకొస్తామని అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పీ కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. బీసీసీఐతో మాట్లాడుతున్నాం. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. అట్లనే తెలంగాణకు పేరు తెచ్చిన నిఖత్ జరీను బౌలర్ సిరాజ్ కు సర్కార్ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామని ప్రకటించిండు. అట్లనే నెట్ జీరో సిటీ పేరుతోటి స్కిల్ యూనివర్సిటీ కట్టి రాష్ట్రంలో హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ లెక్కనే స్పోర్ట్స్ హబ్ కూడా కట్టి తెలంగాణను అన్ని రాష్ట్రాల కంటే ముంగట ఉంచుతామని వచ్చిండు. అన్ని జిల్లాలు ఆటలాడేటట్టు స్టేడియాల సౌలభ్యం పెంచుతామన్నాడు. అట్లనే ఎమ్మెల్యేలలో కూడా క్రీడా స్ఫూర్తి నింపేందుకు ప్రతి బడ్జెట్ సెషన్ లో లీడర్లకు కూడా ఆటల పోటీలు పెట్టే ముచ్చట మీద అన్ని పార్టీలతోటి కూర్చొని మాట్లాడతామని వచ్చిండు. అట్లనే హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియానికి ధీటుగా హైటెక్ హంగులతో ఇంకో ఇంటర్నేషనల్ స్టేడియం కడతామని గురించి చేస్తున్నారట. ఇదివరకే బీసీసీఐలతో మాట ముచ్చట కూడా మాట్లాడారు. ఇక అది కూడా స్కిల్ యూనివర్సిటీ పక్క పొంటే కడతారట. దాంతో రాష్ట్రం ఆటలకు బ్రాండ్ గా మారుతానని అనుకొచ్చిండు సీఎం సారు.